గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడ్డారా, సురక్షితంగా ఉన్నారా అనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్మేశాయి. ప్రయాణికులను ప్రాణాలతో రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పలువురిని చికిత్స కోసం తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. టేకాఫ్ సమయంలోనే కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం అహ్మదాబాద్ నుండి 242 మంది ప్రయాణికులతో లండన్ కు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా తొలుత అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన తర్వాత జనవాసాలపై పడింది. సరిగ్గా మధ్యాహ్నం 1:17 గంటలకు విమానం టేకాఫ్ అయింది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా వీరిలో 200 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేసీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజన్ల సాయంతో అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రదేశానికి సమీపంలోనే అన్ని రహదారులను అధికారులు మూసివేశారు. పదుల సంఖ్యలో అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు ఎంతమంది గాయపడ్డారు అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి గల అనుమానిత కారణాలపై అధికారులు ఇంకా ప్రకటించలేదు. కానీ అంతర్జాతీయ ప్రయాణం కోసం అధికంగా ఇంధనం నింపడం వల్ల ప్రమాదం అనంతరం మంటలు మరింత విస్తరించి సహాయక చర్యలు అడ్డంకిగా మారిందని తెలుస్తుంది.